మిర్రర్ ఆఫ్ మెమరీస్. ఒక రాత్రి కిరణ్ తన ఇంటి వెనుక గోడను శుభ్రం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా గోడ వెనుక ఒక రహస్య తలుపు ఇపించింది. దాన్ని తెరిచి లోపల అడుగుపెట్టగానే చల్లని గాలి వీచింది. అది పాత గదిలా ఉంది, కాని మధ్యలో ఒక అద్దం నిలిచింది. అద్దం మీద వెండి అక్షరాల్లో వ్రాసుంది, నీ హృదయం గుర్తు చేసుకున్న వాటినే నేను చూపగలను. కిరణ్ అద్దంలో చూశాడు. మొదట తన చిన్ననాటి నవ్వులు, తన తల్లితో గడిపిన రోజులు కనిపించాయి. కాని ఆ తరువాత మేఘంలా చీకటి వ్యాపించింది. అద్దంలో ఇప్పుడు అతను ఒక చిన్న బిడ్డను ఏడుస్తూ చూస్తున్నాడు. అది అతనే. ఆ రోజు అతను ఒక స్నేహితుడికి చేసిన తప్పును గుర్తు తెచ్చుకున్నాడు. తన కోసం దాచుకున్న ఒక మంత్రపు రాయి, దానిని ఇవ్వకపోవడం. కిరణ్ వెనక్కి తగ్గాడు. కాని అద్దం స్వరం వినిపించింది, తప్పును మరిచిపోవడం కాదు, అంగీకరించడం నేర్చుకో. ఆ క్షణంలో అద్దం చీలిపోయింది. అందులోంచి ఒక చిన్న వెండి కాంతి బయటకొచ్చి కిరణ్ చేతిలో లీనమైంది. అతనికి అర్థమైంది, తప్పులు మనలోని మాయాజాలాన్ని దాచిపెడతాయి. అవి ఒప్పుకున్నప్పుడు మాత్రమే నిజమైన శక్తి బయటపడుతుంది. కిరణ్ ఆ గది నుంచి బయటకు నడిచాడు. కాని ఇప్పుడు అతని కళ్లలో కొత్త వెలుగుంది. ఈ క్షమించగల శక్తి. నీతి తప్పులను దాచడం కాదు, అంగీకరించడం. అదే నిజమైన మంత్రం.